నాకు ఇంకా అలానే అనిపిస్తుంది. నా భుజాలపై చాలా బరువుగా ఉన్నట్టు. అసలు ఏమైంది? ఎందుకు భుజాల మీద అంత బరువు అనిపిస్తుంది? అన్ని మెడిసిన్స్ వేసుకున్నాను, అస్సలు యూజే లేదు. అర్థం కావట్లేదు. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా నువ్వు? డాక్టర్ కి కూడా ఏం అర్థం కాలేదు. ఎక్స్రే, ఎంఆర్ఐ టెస్ట్లు కూడా చేశారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఎందుకు నా భుజాలపై ఇంత బరువు ఉంటుందో. ఏంటి అంత ఫేమస్ డాక్టర్ కూడా అర్థం కావట్లేదా? నాతో అయితే ఏం చెప్పలేదండి, మీతోనే మాట్లాడుతా అన్నారు. డాక్టర్ కాల్ చేయమన్నారంట కదా, ఏమైనా తెలిసిందా డాక్టర్? మా వైఫ్ కిందకి ఎందుకు ఇలా జరిగిందో? రేవంత్ గారు, నిన్న మీ వైఫ్ వచ్చినప్పుడు 48 కేజీలు ఉండేది, కానీ ఇప్పుడు 58 కేజీలు ఉందండి. ఈ ఒక్క రోజులో 10 కేజీల వరకు పెరిగిందా? అసలు అదలా సాధ్యం అవుతుంది? రేవంత్ గారు, ఇది ఏదో మెడికల్ ఇష్యూ అయితే కాదు. మీరు ఒక బాబానో మాంత్రికుడినో కలిస్తే బెస్ట్. లేదు డాక్టర్, అలాంటివైతే నేను నమ్మను. ఇంకేదో రీజన్ ఉండే ఉంటుంది. ఏమండి, ఇంకా నా భుజాల పైన బరువు అలాగే అనిపిస్తుంది. వంట కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. నేనైతే ఏ పని చేయలేకపోతున్నానండి. ఏంటి, వంట కూడా చేయలేకపోతున్నావా? నాకెందుకు ఇదేదో మాయిలాగే ఉంది. నేను అసలు ఏమి తినడం లేదు కూడా. మరి ఒక్క రోజులో 10 కేజీలు ఎలా పెరుగుతాను? డాక్టర్ కూడా చెప్పారు ఒక రోజులో 10 కేజీల దాకా పెరిగావని. నాకెందుకు ఇదంతా అనుమానంగా అనిపిస్తుంది. ఒక్కసారి మన బాబాతో చెక్ చేపిద్దాం. లేదండి, ఈ భూతాలు దెయ్యాలు అస్సలు నేను నమ్మను. ఇది ఖచ్చితంగా ఏదో మెడికల్ రీజనే అయి ఉంటుంది. నా దగ్గరికి ఏ బాబాని పంపించొద్దు. నువ్వే కాదు, నేను కూడా నమ్మను. కానీ ఒక్క రోజులో 10 కేజీలు పెరిగిందంటే అసాధ్యం. ఒక్కసారి మన బాబాతో చెక్ చేపిద్దాం. రేవంత్ గారు, నేను మీ ఇంటి ముందే ఉన్నాను. నాకు ఇక్కడి నుండే మీ ఇంట్లో సత్యానున్న భావం కలుగుతుంది. ఏంటి సైతానా? మీరు వెంటనే వెళ్ళి మా ఆవిని కాపాడండి. రేవంత్ గారు, నేను చాలా సేపటి నుంచి గేట్ తీయడానికి ట్రై చేస్తున్నా, కానీ మీ వైఫ్ గేట్ ఓపెన్ చేయడం లేదు. అసలు తన ఇంట్లో ఉందా లేదా? ఏంటి గేట్ తీయట్లేదా? నేను ఇప్పుడే మాట్లాడానండి. అయినా గేట్ తీయకపోవడం ఏంటో.